నమస్కారం. గుడ్ సో, మార్నింగ్ మనం మేడం. సో, మనము ఆహ్, చాలా వరకు వి లివ్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ అవర్ సెల్వ్స్. ఎవరైతే సరిగ్గా మంచిగా ఆలోచించలేకపోతున్నారో, మన జీవితం అంతా వేరే వాళ్ళని సంతోషపెట్టాలనో, లేకపోతే వేరే వాళ్ళకి జవాబు చెప్పాలనో, వేరే వాళ్ళని కించపరచాలనో, వాళ్ళని తక్కువగా చూపించాలనో చాలా మంది తమ జీవితాలని సరిగ్గా జీవించలేకుండా బ్రతికేస్తూ ఉంటారు. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన గొడవని ఇప్పటిదాకా లాక్కొచ్చి, అంటే సంవత్సరాలు ఎప్పుడో మనల్ని అన్న మాటని ఇప్పటిదాకా మనసులో బెట్టుకొని చాలా మంది సరిగ్గా జీవించడం లేదు అనే ఎగ్జాంపుల్స్ నాకు తెలుసు. ఐ విల్ నాట్ రిపీట్. అయితే మనము జీవిస్తున్నది దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని సరిగ్గా సదుపయోగం చేసుకోవడానికి. నిజంగా మనకేం గావాలి? మనము జీవించేది వేరే వాళ్ళకి జవాబు చెప్పడానికేనా? వేరే వాళ్ళు మనల్ని చూసి ఇదిగో నేను తప్పన్నాను అనేసి వాళ్ళు ఆహ్, వాళ్ళని నేను తప్పన్నాను అనేసి సారీ చెప్పాలి. లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఇదిగో నేనిలా ఊహించకూడదు అనేసి అనుకోడానికి, అవతల వాళ్ళతోటి అనిపించుకోవడానికి చాలా మంది కృషి చేస్తా ఉంటారు. ఈ లోపల ఏంటి అంటే మనకేం కావాలో అది మనం మిస్ అయిపోతాం. మనిషికి యాక్చువల్లీ వి ఆర్ కండిషన్డ్ బై అదర్స్. అవతల వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని సమర్థించుకోవడానికి మనకి ఎప్పుడు అవకాశం ఉండనే ఉంటుంది. కానీ అన్నిటికంటే ముందు ఏంటంటే నాకేం గావాలి? వాట్ ఐ రిక్వైర్? నాకు నిజంగా ఏం కావాలి అనేది నాకు తెలిసినప్పుడు మీరు పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు. చాలా మందికి ఐ విల్ టెల్ యూ ఎ సీక్రెట్. చాలా మందికి అసలు వాళ్ళకి ఏం గావాలో వాళ్ళకి తెలీదు. మనకి ఏం గావాలో మనకి చాలా అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్, వి విల్ నాట్ బి డూయింగ్ వాట్ వి రియల్లీ హావ్ టు డూ. దేవుడు మన కోసం మనల్ని పుట్టించినప్పుడు మన తలరాత రాస్తాడు అని అనుకుంటారు గదా! ఆ తలరాతలో ఇదిగో నువ్వు ఇంత పెద్దవాడివి గావాలి అనేసి ఆహ్, రాసుంటాడు. చాలా ఒడిదుడుకుల్ని మనం ఎ ఎ ఎదుర్కొని వచ్చుంటాం. కానీ గజయితగాడు, గజయితగాడు అంటే మొత్తం మీకు చాలా సమర్థత ఉన్న గజయితగాడు గడ్డల్లో పడి చచ్చిపోయినట్లు, అంటే చిన్న లేక్‌లో ఈద లేక చచ్చిపోయినట్లు, మనం ఆ చిన్న లేక్ ఏంటి అంటే వేరే వాళ్ళని ప్లీజ్ చేయడం, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, వేరే ఎవరినో నేను గొప్ప అనేసి ప్రూవ్ చేయడం, వీటి మూలాన మన రియల్ పొటెన్షియల్ అనేది తెలియదు. మనకసలు ఏం కావాలి? వాట్ ఎగ్జాక్ట్‌లీ డు ఐ నీడ్? ఈ లైఫ్‌లో ఈ లైఫ్ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. హౌ షల్ ఐ గెట్ ద హౌ షల్ ఐ మేక్ ఇట్ ద మాక్సిమం అని మనము ఆలోచించాలి. మధ్యలో ఇలాంటివన్నీ ఎందుకు చెప్తాను అనంటే, దీస్ ఆర్ గోయింగ్ టు షేప్ అవర్ యాటిట్యూడ్. ఇదిగో నేను పెద్ద టీవీ కొనుక్కున్నాను. లేకపోతే నేను పెద్ద కార్ కొనుక్కున్నాను. మా ఇంట్లో ఇదిగో ఇన్ని లక్షలు పెట్టి పెళ్లి చేశాము. మా డైనింగ్ టేబుల్ ఇంత పెద్దగా ఉంటుంది. ఇంత లగ్జూరియస్‌గా ఉంటుంది. ఇట్లాంటివి మనం అంత బహుశా మనకేం గావాలో కాకుండా పక్కన వాళ్ళ కంటే మనము ఆధిక్యతలో ఉన్నాము అని
చూపించుకోవడానికో, లేకపోతే మన మనస్సుని సమర్థించుకోవడానికో, మన మైండ్ని సమర్థించుకోవడానికో మనము ఆ దారి పట్టిపోతున్నాం. ఒక దారి వెళ్తుంటే రెండో దారిని చూసుకోలేం. ఒక దా ఏ దారిని చూస్తున్నాము, అవతల వాళ్ళు నన్ను ఎలా గొప్పగా అనుకోవాలి, అవతల వాళ్ళు నేను లేకపోతే అవతల వాళ్ళ మీద నేను ఎలా బదులు తీర్చుకోవాలి అనేసి చూస్తున్నాం. కానీ ఎగ్జాక్ట్లీ మనకేం కావాలి అనేది మనకి తెలియకపోతే మనం ఆ దారిలోనే ఉంటాం. చాలా 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 అన్ఫార్చునేట్ థింగ్స్ ఏంటంటే, చనిపోయే వరకు కూడా కొంతమంది ఇదే దారిని పట్టుకుని ఉంటారు. దే రియల్లీ డోంట్ నో యాజ్ టు వాట్ దే రియల్లీ రిక్వైర్. సో మన యాటిట్యూడ్ ని షేప్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని మనకి మాత్రమే మనకి మాత్రమే ఆ యూనిక్ అంటే ఏంటంటే, తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రత్యేకమైన, మనకి మాత్రమే ప్రత్యేకమైన టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ ని యూజ్ చేసి మనకి ఏం కావాలో తెలుసుకున్నప్పుడు మనము, ఎందుకంటే మన మైండ్ అప్పుడు అలైన్మెంట్ లో ఉంటది. నేచర్ కూడా, దేవుడు మనల్ని దేనికోసం పుట్టించాడో, నేచర్ కూడా దేవుడు లేకపోతే నేచరు, యూనివర్స్, దానికి ఏ పేరైనా పెట్టండి, మీరు అలైన్మెంట్ లో ఉంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి వడివడిగా మెట్లు ఎక్కేస్తారు. అలా కాకుండా పక్కదారి పట్టిపోతున్నాము అని అనుకోండి, టు ప్రూవ్ సమ్ వన్, ఎవరో మా తాత ముత్తాతల దగ్గర నుంచి కేసు నడుస్తుంది, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో మంచి ఇదేంటి మంచిగా వ్యవహరించను, మిగతా వాళ్ళందరితో బాగుంటాను కానీ వీళ్ళ పర్టికులర్ నలుగురు ఐదుగురితో నేను మంచిగా ఉండను అనేసి మనము అప్పుడప్పుడు కొంతమందితో వ్యవహరిస్తూ ఉంటాం. ఒక్కసారి అవకాశం ఉన్నప్పుడు, అంటే మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ మనం ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించండి. మనకేంటి అని అంటే, మనకి ఏం కావాలో మనకి నిజంగా తెలుసా? మనము ఇంకో వ్యక్తితో వైరం పెట్టుకోవాల్సినదేనా? మనకంటూ కొంతమంది శత్రువులు ఉండవలసిందేనా? వాళ్ళని చూసి మాత్రమే మనం ఎదగాలి అని అనుకుంటున్నామా? అర్థమవుతుందా అండి నేను చెప్తుంది? ఆర్ యు గెట్టింగ్ ఇట్? మనము వాళ్ళని చూసి వాళ్ళ కంటగింపుగా ఉండాలి అనేసి ఎక్కడో లోపల ఒక సాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది. దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికే మనం మన జీవితాన్ని బ్రతికేస్తూ ఉన్నామా? జస్ట్ థింక్. ఒకసారి ఆలోచించండి అవకాశం వచ్చినప్పుడల్లా. బికాస్ వి వాంట్ టు బి వండర్ఫుల్ పీపుల్ టు దిస్ సొసైటీ. ఈ సంఘం మనకు ఎంతో ఇచ్చింది. మనము తిరిగి ఏమి ఇవ్వాలి అని అంటే, వి విల్ బి వి షల్ బి గివింగ్ ఓన్లీ పాజిటివిటీ. నెగిటివిటీ ఎవరైనా బ్రూ చేస్తారు. మైండ్ మనకి ఎప్పుడు కూడా నెగిటివిటీ వైపుకి ఆకర్షిస్తుంది. బికాస్ పాజిటివ్ గా వెళ్ళడము ఒకటే దారి, హ్యాపీనెస్ ఇచ్చేది. కాకపోతే మనకి ఈజీగా అట్రాక్ట్ చేసేది నెగిటివిటీ. ఈ నెగిటివిటీ వైపు వెళ్లకుండా పాజిటివ్ గా ఆలోచించి మనకి ఏం కావాలి అనేది మనం ఆలోచిస్తూ కూర్చుంటే, ఆలోచిస్తూ ఉంటే, మేబీ మనము ఎక్కడికి వెళ్ళాలి అనే డెస్టినీ మనకి చెప్తుందో ఆ డెస్టినీకి తొందరగా వెళ్తామేమో. రైట్? సో మనకి ఏం కావాలి అనేది ఎప్పుడు వీలున్నప్పుడల్లా మనము ఎప్పటికప్పుడు చూస్ చేసుకుంటూ ఉండాలి. సిద్ధు కూడా అదే. షుడ్ ఐ బి ఇప్పుడు చెప్పేది ఏంటంటే కమిట్మెంట్ గురించి. కమిట్మెంట్ అంటే మనము విజువలైజేషన్ నుంచి కమిట్మెంట్ వైపుకు వస్తున్నాము. కమిట్మెంట్ అనేది లెసన్ పేరు. సో మనకి ఏం కావాలి మనకి తెలిసినప్పుడే కమిట్మెంట్ ఉంటుంది. మనకి ఏం కావాలి అనేది మనకి తెలియనప్పుడు, మన మైండ్ ఎటు లాగితే అటు వెళ్ళిపోతున్నప్పుడు, సో యూ విల్ నెవర్ బి ఏబుల్ టు హ్యావ్ దట్ కమిట్మెంట్. మనకేం కావాలో మనకే తెలియనప్పుడు మీరు ఎటు పడితే అటు వెళ్ళిపోతారు.
ఈ రోజు అంటే ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. మనము ఏం కూర చేయాలో మనం డిసైడ్ చేసుకున్నప్పుడు స్టవ్ వెలిగించి నూనెసి, ఉల్లిపాయలేసి ఆ తాలింపు దినుసులు కొన్ని కొన్ని ఏస్తూ ఉంటారు గదా! అలాంటివేసి ఆ తర్వాత ఏం కూర జేయాలా అని ఆలోచిసి ఏదైనా ఒకటే అయినప్పుడు ఆహ్, మేబీ కూర సరిగ్గా రాకపోవచ్చు. మనము ఇదిగో ఈ రోజు ఇదే వండుదామని ముందు డిసైడ్ అయినప్పుడు కూర మంచిగా వస్తుండొచ్చు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీరు అప్పటికప్పుడు అప్పటికప్పుడు అనుకుని చేసిన కూర బాగా వస్తుంటే అది మీ టాలెంటే తప్పితే, మీరు ముందు నుంచి అనుకోకపోతే ఇప్పుడు జస్ట్ దాన్ని ప్రతిక్షేపించండి మన నిజ జీవితంలోకి. మీరే మీరు ఎటు వెళ్ళాలో మీకు తెలియనప్పుడు కార్‌లో కూర్చున్నారు, లేకపోతే బస్‌లో కూర్చున్నారు, ఎటు పడితే అటు తీసుకెళ్తుంటే యూ విల్ నెవర్ రీచ్ ద డెస్టినేషన్ విచ్ యూ రియల్లీ వాంట్. సో, మనకేం కావాలి అనేది మనకి తెలిసుండాలి. అవకాశం వచ్చినప్పుడు వై యామ్ ఐ లివింగ్ దిస్ లైఫ్? నాకు దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు గదా! వాట్ షుడ్ ఐ డూ విత్ దిస్ లైఫ్? నేను ఎటువైపు వెళ్ళాలి? నేనేం చేయాలి? నాకసలు ఏం కావాలి? నేను జీవిస్తుంది నా కోసమా? లేకపోతే పక్క వాళ్ళ మెచ్చుకోలు కోసమా? లేకపోతే పక్క వాళ్ళని నన్నేదో అన్నారు గాబట్టి, వాళ్ళ కోసమే జీవిస్తున్నానా? పగని నేను లోపల అనుకుని. ఇదిగో నన్నింతటి మాట చాలా చాలా మనకి తెలియకుండా లోతుగా ఆలోచిస్తే, మన సొంత స్పౌస్ తోటి కూడా అంటే భార్యకి భర్త, భర్తకి భార్యతోటి మధ్య విభేదాలుండి, వాళ్ళు గూడా ఇదిగో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేసి మనకి తెలియని దారుల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనది కాని దారిలో ఎళ్ళిపోతూ ఉంటాం. అన్‌ఫార్చునేట్‌లీ మనమంతా వ వర్క్ అంతా చేసేది ఏంటి అనంటే, టు ప్రూవ్ దట్ యూ ఆర్ రైట్. టు సాటిస్ఫై యువర్ ఇగో. మీ ఇగోని సాటిస్ఫై చేసుకోవడము, లేకపోతే అవతల వాళ్ళు ఇదిగో నేను సారీ చెప్పాలి అని అనుకోవడం మూలాన యూ మస్ట్ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్. ఆల్ ఆఫ్ యూ మస్ట్ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్. చాలా మంది మస్ట్ ఎక్స్‌పీరియన్స్ మనం ఎంతో కష్టపడతాము. అవతల వాళ్ళు బహుశా దే విల్ నాట్ బి ఏబుల్ టు అప్రిషియేట్ యూ ఇన్ దట్. మనకే అనిపిస్తది అనవసరంగా ఇదంతా చేశానా అనేసి. సో, మనకి ఏం కావాలి అనేది మనకి తెలియాలి. దిస్ ఈస్ ది లెసన్ ఆఫ్ ద డే. కమిట్మెంట్ గురించి మౌనిక ఇంకా డీటెయిల్డ్‌గా చెప్తుంది. సో, కమిట్మెంట్ అంటే ఒక దాని మీద నిలబడటం. నాకిదే కావాలి. ఏదేమైనా దీనికోసం నేనేదైనా చేస్తాను అని. ఇలాంటి కమిట్మెంట్ మనలో ఉన్నప్పుడు దానికోసం ఎంత దూరమైనా ఎళ్ళగలను. ఏదైనా చేయగలను. దానికి ఒకవేళ క్లాసులు అవసరమైతే అటెండ్ అవ్వగలను. ఓ 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరం వెళ్లి ఏదైనా నేర్చుకోవాల్సొస్తే నేర్చుకోగలను. నా షెడ్యూల్‌ని నేను దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోగలను. కాసేపు నేను ఫ్యామిలీ టైమ్‌ని త్యాగం చేయగలను. సో, దానికి ఏది అవసరమైతే అది చేయటం బేసిక్‌గా. నాకు ఇదొక్కటి లేకపోతే నేను ఆ పని జేస్తా అనే మధ్యలో మనం పెట్టుకుంటాం కొన్ని చూడండి. అలాంటి ఇదొక్కటి అడ్డం లేకపోతే మాత్రం నేనిది సాధిస్తానికి నాకు ఓకే. అలాగే ఎలాంటి కారణం లేకుండా ఇది నేను చేస్తాను. ఎలా చేస్తానంటే నాకు కూడా తెలీదు. కానీ నేనిది సాధిస్తా. అంతే. అలాంటి కమిట్మెంట్ గనక ఉంటే మనిషికి, దేని గురించన్నా జీవితంలో ఏదైనా సాధించాలి అనుంటే, ఖచ్చితంగా దాని దాకా చేరటానికి అన్ని విధాల మన వైపుల నుంచి మనము ప్రయత్నిస్తా ఉంటాము. మనము ముందుకెళ్తా ఉంటాము. అండ్ అవతల వైపు నుంచి అంటే యూనివర్స్ ప్రపంచంలో నుంచి కూడా మనకి సాయం అందుతా ఉంటుంది. దీనికి దీన్నిలా అర్థం చేసుకుందాం. మనము ఫస్ట్ ఒకటి క్లియర్‌గా ఉండాల్సిందేంటంటే, ఇలా కమిట్ అవ్వాలి అంటే ఎలాగా? ఏదేమైనా సరే ఎంత దూరమైనా ఎళ్తాను. నాకు కావాల్సింది నేను సాధించుకొని తీరుతాను. అంటే అక్కడ ఎన్ని ఒడిదుడుకులు రాని మనం వెనక్కి తగ్గట్లా. నాకది కావాలంతే. నేను సాధించాలంతే అనుకున్నాం. అలా వెనక్కి తగ్గకపోవటం అనేదే కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఏదేమైనా దీని కోసం ఏదైనా చేస్తాను. ఎంత దూరమైనా ఎళ్తాను. బట్ నేనిది సాధించుకుంటాను. సో, అలాంటి కమిట్మెంట్ ఒక మనిషిలోకి రావాలి అంటే అదే మనం ఫైర్ అంటాం గదా! ఆ ఫైర్ మనలో ఉన్నప్పుడు దాని కోసం మనం ఎంత దూరమైనా ఎళ్తాం. సో, ఇలాగా అంత మోటివేషన్ ఎప్పుడొస్తది మనకి నిజంగా?
జనరల్ గా మనకి అందరికి కోరికలు ఉంటాయి, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి. కానీ అది జస్ట్ కోరిక అంటే విష్ అన్నమాట. అయితే బావుండు అంతవరకే ఉంటాయి. ఆ తర్వాత దానికి ఏదైనా రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందనుకోండి దానికోసం, అక్కడ మనం చెప్పబడిపోతాం. అంటే వెనక్కి తగ్గిపోతాం. ఈ వెనక్కి తగ్గిపోయే వాళ్ళకి, తగ్గకుండా వెళ్ళే వాళ్ళకి తేడా అదే. ఈ తగ్గని వాడు సాధించుకొస్తాడు. ఎవరైతే రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడట్లేదో, లేదంటే అంటే రిస్క్ ఉంది అని తెలిస్తేనే అసలు విని వెనక్కెళ్ళిపోయే వాళ్ళే బోలెడు మంది కదా! కమిట్మెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం దీనికోసం ఏదైనా చేస్తాను అనే కమిట్మెంట్ వచ్చినప్పుడు అది ఎన్నొచ్చినా కూడా మనకేం అవ్వదు. వి విల్ గో ఆన్, వి విల్ గో ఆన్, వి విల్ గో ఆన్ ఎళ్ళిపోతానే ఉంటాం ఆ దారిలో. కానీ అసలు మనకే అలాంటి కమిట్మెంట్ లేనప్పుడు, అంటే అంత స్థిరమైన కోరిక లేనప్పుడు, అంత గట్టిగా లేనప్పుడు మన కోరిక, ఆటోమేటిక్‌గా మనం ఏదో ఒక రోజు వెనక్కి తిరిగెళ్ళిపోతాం. అంటే జస్ట్ అది ప్రయత్నిస్తాము, వచ్చేస్తాం. అది సరిపోదు. ఏదైనా సాధించాలి అంటే చాలా కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్‌లో చాలా వాటిని అంటే మన పర్సనాలిటీలో నుంచి నేను నేనేదైతే అనుకున్నానో ఆ పర్సనాలిటీలో నుంచి కొన్ని తీసేయాల్సొస్తది. ఇన్నాళ్ళు నేను అని మనం అనుకుంటాం గదా! మనకి సంబంధించిన ఎన్నో ఆ కమిట్మెంట్‌కి దగ్గర కావటానికి వదిలేసుకోవాల్సొస్తది. అయినా కూడా నాకిది కావాలి అనే గట్టి సంకల్పం మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలం. సో, కమిట్మెంట్ ఉండాలి అంటే ఫస్ట్ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే అసలు మనకేం కావాలి? సో, అగైన్ ఫస్ట్ క్వెషన్ మనకిందాక సార్ చెప్పిందే. అసలేం కావాలి? జనరల్‌గా ఇక్కడ మనం స్టక్ అయిపోతాం. అంటే మనుషులు ఎక్కువగా స్టక్ అయిపోయే విషయం ఏంటంటే అసలు మనకేం కావాలనేది క్లారిటీ ఉండదండి. మనకి ఎప్పుడు క్లారిటీ లేదది. క్లారిటీ లేనప్పుడే మనం చాలా విషయాలు చేస్తా ఉంటాము. కానీ అది సాధించిన తర్వాత కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకేదో కావాలనిపిస్తా ఉంటది. సో, ఫైనల్లీ ఇక్కడ చాలా ఫిల్టర్స్ మనల్ని ప్రభావితం చేస్తా ఉంటాయి. సో, అగైన్ సార్ చెప్పినట్టు మనల్ని ఒకళ్ళు ఒక మాట అన్నారనో, మనల్ని అవమానిస్తున్నారనో, లేదంటే మనం ఉంటున్న ఫ్యామిలీలో మనకంటే ఎదిగున్నారనో మనుషులు, లేదంటే మనం ఎవరైతే మన పోలిక అని అనుకున్నామో, మనం తెలియకుండానే పోల్చుకుంటాం చాలా మందితో. ఓకే. అది మైండ్ యొక్క సహజమైన గుణం. మైండ్ ఎప్పుడు ఏదో ఒకళ్ళతో, ఏదో ఒక దాంతో ఏంటి మనం ఒకటి అనుకుని మళ్ళీ ఇంకొకటి అనుకుని పోల్చుకోవడం. అంటే నేను పుల్లని ఆయన కర్ర అనుకోవటమో ఏదో ఒకటి. సో, ఆ పోలికని పెట్టుకుంటాం. మనమేంటో తెలీదు ముందు. మనమేంటో తెలియకుండా మనం ఊహించుకుని, మళ్ళీ పక్కనోళ్ళతో పోల్చుకుని, అర్రె! వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు గదా! నేను కూడా ఎళ్తాను అక్కడి దాకా. సో, ఇది ఎన్నాళ్ళు? సరే పుల్ల కర్ర దాకా ఎళ్ళింది. కర్ర అవ్వాలని చెప్పి చాలా కష్టపడి జిమ్ చేసి కర్ర అయ్యింది పోనీ. కర్ర అయిన తర్వాత ఏం సాటిస్ఫాక్షన్ లేదా పుల్లకి. ఎందుకంటే తనకు కావాల్సింది అది కాదు. తను పోలిక మూలాన అక్కడి దాకా ఎళ్ళింది. ఎదిగింది. సో, అది తనకి శాశ్వతంగా ఆనందాన్నివ్వదు. సో, సంతోషం, ఆనందం తేడా ఉంటదని మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం. ఆనందం అంటే శాశ్వతమైన సంతోషం. ఎప్పుడు అన్నిట్లోనూ మనకి ఆ తృప్తి ఉంటుంది. మనం చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది. అది ఎవరి కోసమో, ఎవరినో మెప్పించటానికో, ఎవరో మనల్ని మెచ్చుకోవాలనో, లేదంటే నువ్వు ఇలా అన్నారు కదా! అందుకని నేను చేసి చూపిచ్చా. అది కొంతవరకే మనల్ని తీసుకెళ్తది. అంటే ఎంతవరకు తీసుకెళ్తది? వాళ్ళు తిరిగి మనల్ని అనలేనంత స్థాయికి మనం ఎదిగాం కదా! అంతేనా జీవితం? ఒక మనిషి మనల్ని ఒప్పుకుంటే సరిపోతదా? కాదు కదా! ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, జీవితంలో చాలా మంది మనతో ఛాలెంజ్ చేసుండొచ్చు, లేదా మనల్ని తక్కువ చేసుండొచ్చు. చాలా జరుగుంటాయి లైఫ్‌లో. కదండీ! సో, ఇలాంటియి జరిగినప్పుడు మనకనిపిస్తది, వీళ్ళని దాటుదాం అనిపిస్తది. వీళ్ళని దాటుదాం. ఎలాగా? గొడవ పడి దాటలేము ఈ మనుషుల్ని. నన్నింత బాధ పెట్టారే, ఇంత ఇబ్బంది పెట్టారే, మనిషిగా కూడా చూడలేదు. వీళ్ళని దాటుదాం అనిపిస్తది. దాటిన తర్వాత అయిపోయిందిగా అక్కడితో కాంపిటీషన్. వాళ్ళ లెవెల్ దాటిపోయాంగా. సో, వాళ్ళ లెవెల్ దాటిపోయిన తర్వాత ఏం చేయాలి మరి? మళ్ళీ ఇంకో మనిషితో పెట్టుకోవాలా? వాళ్ళు నిన్న మొన్న ఎప్పుడో వాళ్ళు నన్నలా అన్నారు. సో, వాళ్ళని కూడా దాటుదాం. వాళ్ళిప్పుడు అక్కడున్నారు. ఎంతమందిని దాటుతాం జీవితంలో? సో, ఎంత దాటి అన్నీ అయిపోయి బోలెడు మందిని దాటి ఎళ్తాం. ఏంటంటే వాళ్ళతో మెప్పించుకోవడం. వాళ్ళకంటే నేను బాగున్నానని చూపించటానికి చాలా మెట్లెక్కుతున్నాం. ఏం మెట్లెక్కుతున్నామో మనకు కూడా తెలీదు. కానీ వాళ్ళకి సంబంధించి గొప్ప అని అనిపించుకోవడానికి ఎక్కే మెట్లవన్నీ. ఆ మెట్లలో మనకి ఎన్ని మెట్లు ఉపయోగపడతాయో కూడా తెలీదు. అన్నీ అలా కన్‌ఫ్యూజ్డ్‌గా చాలా ఓపెన్ చేస్తాం మనకు తెలియని వీటినన్నిటిని. ఓపెన్ చేసిన తర్వాత అయి కంప్లీట్ చేసేసేటప్పుడు ఆ నిమిషం వస్తది ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఏంటంటే ఓకే. ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది. నేనేంటి అనేది అని. బట్ అది టెంపరరీ. చాలా టెంపరరీ సంతోషం. ఒక్కసారి ఆ కాంపిటీషన్ దాటేసిన తర్వాత, వాడికి ఒప్పేసుకున్నాడు అని అనిపించిన తర్వాత,
మళ్ళీ మనం వెనక్కి వస్తాం. మళ్ళీ వెనక్కంటే మన సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉండవు మళ్ళీ. మళ్ళీ మనకి ఇంకేదో కావాలనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, మన చుట్టూ ఉన్న మనుషులు మనం ఎట్టెళ్ళాలనేది ఉద్దేశం వాళ్ళ ద్వారా మనకి ఫామ్ అవ్వకూడదు. క్లియర్ గా నాకేం కావాలి, నాకేం ఇష్టం, ఈ జీవితాన్ని నేను ఎలా ఉపయోగించుకోను. నేను ఒకవేళ మీకు హెల్పింగ్ ఇష్టం అనుకోండి, సహాయం చేయటం, అలా ఎదగాలనుకున్నారనుకో, నేను నలుగురికి ఎలా సహాయపడగలను? నా దగ్గర ఏముంది ఆ స్కిల్, నాలో ఏముంది ఆ స్కిల్ నేను నలుగురికి నాకు తెలిసింది పంచగలగటానికి, నాకు వచ్చిన కళ ఏంటి, సో లేదంటే నాకు ఇష్టమైంది ఏంటి, దానిలో నాకు ఏమైనా స్కిల్ ఉందా అంటే, నాకు ఇష్టమైనవి నేను నేర్పించగలిగేలాగా నా దగ్గర స్కిల్ ఉందా, నా దగ్గర వర్క్ ఉందా, అది చెక్ చేసుకోండి. సో ఇది పూర్తిగా జర్నీ చూడండి. నేను ఇది మాట్లాడేటప్పుడు నేను ఎవరిని ఉద్దేశించట్లా, అంటే మీ జీవితంలో ఏ మనిషిని నేను ఉద్దేశించట్లా. ఇది ఓన్లీ నేను అన్నప్పుడు నేను మాత్రమే ఉన్నా, నా కథలో నాకు ఎవరు కనపడరు మైండ్ లో. అలాగా మీ కథలో మీకు ఎవరు కనపడకూడదు. ఈ కథ మీది. సో యూ హ్యావ్ టు గో అండ్ సర్చ్ దీనికోసము. నేను చిన్నప్పటి నుంచి ఇది చదివాను, నేను చిన్నప్పటి నుంచి ఇలా కష్టపడ్డాను, లేదంటే నన్ను ఇలా అన్నారు, ఇవేవి కూడా కథలోకి రాకూడదు. ఈ కథలో ఎక్కువ నాకేం కావాలి, నాకేం ఇష్టం, నేను దీని ద్వారా ఎలా ఎదగాలి, ఇంతవరకు మాత్రమే మన టార్గెట్ ఉండాలి. ఎప్పుడైతే దీన్ని మనం ఇంకొకరితో అంటే స్కేలింగ్ వచ్చేసిందో పక్కన కొలతకి ఏదన్నా, ఆటోమేటిక్ గా మీ పరిధి పడిపోతుంది కిందకి. అంటే మీరు కోరుకోవాల్సింది కంటే కూడా తక్కువ స్థాయిలో మీరు ఏదో ఎంచుకుంటారు. ఆటోమేటిక్ గా మీరు ఇంత కష్టపడింది వేస్ట్ అయిపోతూ ఉంటుంది ప్రతిసారి. సో కమిట్ అయ్యేటప్పుడు మనకి ఇష్టమైంది అయ్యి, మనకి నిజంగా కావాలి అని లోపల నుంచి వచ్చిందైతే దానికోసం మనం కమిటెడ్ గా నిలబడతాం. ఎస్, ఇది నాకు అవసరం, ఇది నేను చేసుకోవాలి. ఇది నేను ఎందుకు చేసుకోవాలి అంటే అనడానికి కారణం నా దగ్గర మాత్రమే ఉంటుంది. ఈ కారణం మా అమ్మ చెప్పలేదు, మా నాన్న చెప్పలేరు, నా హస్బెండ్ చెప్పలేరు, నా పిల్లలు చెప్పలేరు, నేను ఎంత క్లోజ్ అయినా వాళ్ళకి. ఎందుకంటే అది నాకు మాత్రమే తెలుసు, నాకు అది ఎందుకు అవసరం అనేది. యు ఆర్ గెట్టింగ్ ఇట్ కదా. సో అలాంటి కమిట్మెంట్ అండి, అలాంటి కమిట్మెంట్ అంటే ఆ అవసరం మీకు మాత్రమే తెలుసు. మీకు అది ఎందుకు అవసరం అంటే, అది మీకు ఎందుకు ఇష్టం అంటే, అది మళ్ళీ వెళ్ళి మిమ్మల్నే మీరు అడగాలి. ఎవరిని అడిగినా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ యూ. సో ప్రతి మనిషికి అలాంటి లోతు ఉంటుంది. మన కథ, మన జీవితం అందరితో ముడిపడి ఉంది ఖచ్చితంగా. కానీ దానిలో కూడా మనం సెపరేట్ గా బతుకుతున్నాం. సెపరేట్ గా అంటే మళ్ళీ ఏ సెపరేషన్, నేను చెప్పే సెపరేషన్ ఎలాంటిదంటే, మనకంటూ ప్రత్యేకంగా ఇష్టాలు, మనకంటూ ప్రత్యేకంగా కోరికలు, మనకంటూ ప్రత్యేకంగా ఏదైనా సాధించాలని ప్రతి మనిషికి ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు కూర్చుని ఉన్నారు. వి నో దట్. దాంతో దేంతో సంబంధం లేకుండా, వాళ్ళ బాధ్యతలతో సంబంధం లేకుండా, వాటి వేటితోనూ సంబంధం లేకుండా వీఆర్ సిట్టింగ్ హియర్ జస్ట్ టు నో అవర్ సెల్ఫ్. మనని మనం తెలుసుకోవాలని ఈ ప్రయాణం. మనం బయటకి ఎవరికో ఏదో చెప్పాలనో లేదంటే ఎవరికో చూపించాలనో కాదు. దిస్ ఈజ్ అవర్ స్టోరీ. పూర్తిగా మనం మన సత్తా తెలుసుకోవటానికి, మనం ఎంత దాకా ఎదగగలం అనేది తెలుసుకోవటానికి, అసలు మనకి ఏం కావాలి అనేది తెలుసుకోవటానికి ఈ ప్రయాణం. సో ఇట్ ఈస్ అబౌట్ అవర్ సెల్ఫ్, మనం మాత్రమే. సో అందుకనే జర్నలింగ్ చేయమని అడిగాం మేము. జర్నలింగ్ చేస్తూ ఉంటే నెమ్మదిగా నెమ్మదిగా మీకు అర్థమవుతుంది, మీకు ఏం అవసరం, మీరు ఏం నేర్చుకోవాలి, మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పని, అన్ని క్లారిటీ వస్తాయి. యూ హ్యావ్ టు రైట్ జర్నల్. సో ఈ కమిట్మెంట్ అనేది ఒక్కసారి మనిషిలోకి గనక చేరిందా అంటే, తనకి ఏం కావాలో తనకి తెలిసింది. తెలిసిన తర్వాత అతను దానికోసం ఏదైనా చేయగలడు. ఏదన్నా కానీ అతనికి ఇంతకు ముందు కష్టమైనవి కూడా, ఎస్ నేను చేస్తా, నాకు భయం వేస్తుంది కానీ నేను చేస్తా, నాకు టైం లేదు కానీ నేను అడ్జస్ట్ చేసుకుంటా, నేను దీనికోసం వేరేది ఏదైనా వదిలేసుకోవాలి, నేను వదిలేసుకుంటా. సో అలాంటి కమిట్మెంట్ వచ్చినప్పుడు మనం మన బార్స్ అన్ని, అంటే మనం ఏవైతే గోడలు కట్టుకున్నామో వాటిని మనమే విరక్కొట్టి దాటి వెళ్ళిపోతా ఉంటాం. సో మన శక్తి అప్పుడే బయటపడేది. సో ఇలాంటి కమిట్మెంట్ మనిషిలోకి వచ్చింది. మనం బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం రోజు. సో ఈ ఎగ్జాంపుల్సే కాకుండా మన జీవితాల్లోనే మనం చాలా విషయాలు అలా సాధించే ఉంటుంటాం. సో మనకి ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే, మీరు ఇప్పుడు దాకా సాధించినవి ఒకసారి చెక్ చేసుకున్నా కూడా, మీరు వాటి కోసం మీరు కమిటెడ్ గా ఉన్నారు కాబట్టి అక్కడ దాకా మీరు సాధించారని మీకు అర్థమవుతుంది. ఎస్ సార్, ఏది సాధించకుండా మనం ఏమి లేం. మనకి అలాంటి కమిట్మెంట్ ఉంది కాబట్టే వీఆర్ సిట్టింగ్ హియర్. పొద్దున్నే 5:30కి వచ్చి కూర్చోవాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి. పొద్దున్నే లేసి అన్ని వదిలేసుకుని ఫస్ట్ చాయిస్ ఈ క్లాస్ అవ్వాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి.
సో ఈ కమిట్మెంట్ ఎందుకు పెట్టుకున్నారు అనేది యూ హ్యావ్ టు వర్క్ ఆన్. ఎందుకంటే అది నేను చెప్పలేను, మీరే చెప్పాలి. మీరు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు? వెరీ సింపుల్. వై ఆర్ యూ సిట్టింగ్ హియర్? మీకు ఏం కావాలి? నేను ప్రతి క్లాసులోనూ కనీసం 2 నెలలకు ఒకసారన్నా ఈ క్వశ్చన్ అడుగుతా. ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? ఇంట్లో మిగతా వాళ్ళు నిద్రపోతున్నారు కదా! వై ఆర్ యూ సిట్టింగ్ హియర్? ఎందుకు కూర్చోవాలనిపిస్తుంది? ఏం కావాలి మీకు? ఎందుకు కష్టపడుతున్నారు ఇంత? 5:30కి ఇక్కడ కూర్చోవాలంటే కనీసం 5కి లేవాలి కదా! 6:30 దాకా మిగతావేమీ పనులు లేవా? గంట ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? యూ హ్యావ్ టు థింక్. ఏదో కావాలి. యూ నీడ్ ఇట్. సంథింగ్ ఏదో డీప్ గా మిమ్మల్ని అడుగుతుంది ఒకటి. అది ఏంటో పట్టుకోండి. ఒకసారి అది తెలిసిందంటే యూ విల్ కమిట్ టు ఇట్. ఒకసారి మీకు అది గనక మీకు తెలిస్తే, అందుకని అంటున్నా, అది తెలియాలి అంటే మీ ఫోకస్ మీ మీదే పెట్టండి. అవతల వాళ్ళ మీద పెట్టకండి. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, నేను అసలు నాకు జీవితం అర్థం కావట్లేదు, అందుకే కూర్చున్నాను అనుకుంటున్నాను. నిజానికి మనకేం కావాలనేది బయటకు వచ్చే ప్రయత్నం ఇది. మనకి ప్రెషర్ పడే కొద్దీ వి ఫోకస్ మోర్ ఆన్ అవర్ సెల్ఫ్. సో ప్రెషర్ని ఎప్పుడు తిట్టుకోవద్దు. అందుకనే ఎలాంటి ఇబ్బందులనైనా, అవమానాలనైనా, వేటినైనా ఎలా తీసుకోండి అంటే ఛాలెంజ్ గా తీసుకోండి. ప్రతి దాన్ని ఫ్యూయలింగ్ అంటే అది ఇంకొంచెం నూనె పోసి ఆ మంటని ఇంకా ఎక్కువ చేయాలే గాని అది ఆర్పకూడదు. అది ప్రతిదీ నూనెలాగా చక్కగా వాడుకోండి వాటిని. ఏదేమైనా కూడా దీని ఇంకా ఎదగటానికి అన్నమాట. ఎదగటానికి ఉపయోగించుకోండి వాటిని. సో ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మగవాళ్ళకి రకరకాల కాంపిటీషన్స్ ఉంటాయి బయట. ఆడవాళ్ళకి ఇంట్లోనే యుద్ధాలు ఉంటాయి చాలా రకాలు. ఆఫ్ కోర్స్ అబ్బాయిలకు కూడా యుద్ధాలు ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాము, ఫ్యామిలీ ఇంట్లో చాలా పని ఉంటుంది, చాలా బాధ్యతలు ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ బుక్ మూసాము, లేసి వెళ్ళామంటే కదా, ఇట్ ఈస్ ఎ బిజీ లైఫ్. మనం మళ్ళీ పొద్దున ఇక్కడికి వచ్చి కూర్చునే లోపు అంత ఆలోచించలేము మళ్ళీ దీని గురించి. అంత అంత టైట్ షెడ్యూల్లో యు ఆర్ చూసింగ్ దిస్ క్లాస్ బికాజ్ యూ వాంట్ సంథింగ్. మీరెవరో తెలుసుకోవాలనుకుంటున్నారు. దట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆ కమిట్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవడం. సో గ్రహం బెల్ మనకి తెలుసు, అలెగ్జాండర్ గ్రహం బెల్ తెలుసు కదండి. సో మనకి టెలిఫోన్ అంటే ఆయన పాపులర్ ఇన్వెన్షన్ టెలిఫోన్. మనకి అసలు మనం ఇప్పుడు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, లేదంటే ఎవరో ఒకళ్ళు కబురు పంపించాల్సిన అవసరం లేకుండా, ఫోనుల ద్వారా, మొబైల్ ద్వారా ఈ టెక్నాలజీ మొత్తం మొదలైంది అసలు ముందు ఫోన్ కనిపెట్టిన ఆయన ద్వారా. సో ఈ గ్రహం బెల్ ఆయన ఏమంటారు కమిట్మెంట్ గురించి అనేది ఒక్క లైన్. సో ఆయన ఎలా అన్నారంటే, వాట్ దిస్ పవర్ ఈస్ ఐ కెనాట్ సే. ఈ శక్తి ఏంటో నాకు తెలియదు. ఆయన చెప్తున్నారండి ఆయన మాటల్లో. ఆయన ఇవన్నీ కనిపెడతా ఉన్నారు కదా, ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉంటే ఇలాంటివి చేసి ఉంటారు. ఆయన సైంటిస్ట్ కదా. సో ఆయన ఇన్వెన్షన్ చేసిన ఆయన మాటల్లో ఈ శక్తి, ఈ కమిట్మెంట్ అనే శక్తి ఎలా ఉంటుంది అనేది చెప్పే ప్రయత్నం చేశారు. సో నేను ఆ లైన్స్ చదువుతా, చాలా బాగుంటాయి. సో వాట్ దిస్ పవర్ ఈస్ ఐ కెనాట్ సే. నాకు ఈ శక్తి ఏంటో తెలియదు. ఆల్ ఐ నో ఈస్ దట్ ఇట్ ఎగ్జిస్ట్. కానీ ఖచ్చితంగా ఒకటి తెలుసు, ఈ శక్తి ఉంది ఖచ్చితంగా. అండ్ ఇట్ బికమ్స్ అవైలబుల్ ఓన్లీ వెన్ ఏ మ్యాన్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇన్ విచ్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంట, అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంట, మనిషి ఎలాంటి స్థితికి రావాలంటే తన మైండ్ లో తను ఏది కావాలి తనకి అనేది తనకి స్పష్టంగా తెలియటం, గుర్తించగలిగాడు అనమాట. తనకి ఏం కావాలో తనకు తెలుస్తుంది. అండ్ ఈస్ ఫుల్లీ డిటర్మైన్డ్ నాట్ టు క్విట్ అంటిల్ హీ ఫైండ్స్ ఇట్. ఎంత డిటర్మైన్డ్ గా ఉన్నాడంటే మనిషి, తనకి ఏం కావాలో తెలిసి అది ఖచ్చితంగా ఏదేమైనా సాధించుకోవాలని సంకల్పించుకొని కూర్చున్నాడు అంతే. ఇలాంటి స్థితిలో మన మెంటల్ స్టాటస్ ఉన్నప్పుడు, అంటే మన మానసిక స్థితి అలాంటి స్థితికి చేరినప్పుడు ఆ శక్తి పని చేయటం మొదలు పెట్టుద్ది. ఓకేనండి. ఆ శక్తికి ఆయన పేరు పెట్టల. ఆ శక్తి పని చేయటం మొదలు పెట్టుద్ది. ఒకసారి ఆ శక్తి పని చేయటం మొదలు పెట్టింది అంటే అర్థం చేసుకోండి, మనం చేయాలి అనుకునే పనికి కావాల్సిన మనుషులు, పరిస్థితులు ఎదురొస్తా ఉంటాయి. ఎదురు రావటం అంటే మనకి క్లియర్ గా తెలుస్తా ఉంటది. ఇదిగో నేను ఇటు వెళ్ళాలి, ఈ మనిషితో మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే ఆ మనుషులు మనకి ఎదురు పడతారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి. సో మనకే ఆశ్చర్యం వేస్తుంది, అదృష్టం ఏంటి ఇలా వెంటాడుతుంది అనుకుంటాం. కానీ ఇలాగా అనుకోవాలి, అరే అన్ని పరిస్థితులు నాకు భలే కలిసి వస్తున్నాయే అనేలాగా క్రియేట్ అవ్వాలి అంటే ముందు మనకి ఆ కోరిక చాలా గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా ఉండాలంటే ఆ కోరికని మనం దానికోసమే బతుకుతున్నట్టు గనక ఉండగలిగితే ఆటోమేటిక్ గా ఆ పరిస్థితులు అలా క్రియేట్ అవుతా ఉంటాయి. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నా లైఫ్ లోవి నేను తర్వాత చెప్తాను, బట్ సార్, మీ సార్దే ఒక ఎగ్జాంపుల్. ఈయన ఇంతకుముందు కూడా మనం అనుకున్నదే. విజ్ఞానంలో నాకు ఈయన ఎప్పుడు చెప్పేవాళ్ళు. విజ్ఞానంలో
విజ్ఞాన్ కాలేజ్‌కి ఎప్పుడు వెళ్తానే ఉంటారు. మేము గుంటూరు వెళ్ళినప్పుడు నేను బాగా కనెక్టెడ్ ఆ కాలేజ్‌కి. సో, ఈయన ఇంజినీరింగ్ చదివిన కాలేజ్ అన్నమాట. చాలా ఇష్టం ఆయన సార్ అన్నా, ఆ కాలేజ్ అన్నా. రెగ్యులర్‌గా వెళ్తారు ఈయన ఆ కాలేజ్‌లో అన్నిటికి. సార్ కూడా ఈయన్ని అన్నిటికి పిలుస్తారు ఈయనొచ్చారంటే. సో, ఈయన ఎప్పుడు చెప్తారు. ఆ కాలేజ్‌లో మనం ఇంతకుముందు యూపీఎస్సీ మెటీరియల్ ఈయన చదువుకునే రోజుల్లో పెట్టారంట. ఓకేనండి. ఆ మెటీరియల్ ఎందుకు పెట్టారంట ఆయన? అరే! ఇక్కడి నుంచి పిల్లలెవరన్నా ఆఫీసర్‌లు అవ్వాలనుకుంటే ఐఏఎస్ ఆఫీసర్‌లు వాళ్ళకి ఉపయోగపడాలి. మన కాలేజ్‌లో అన్నీ అందుబాటులో ఉండాలి అని ఆయన ప్రయత్నం. రత్తయ్య గారిది. సో, అలా పెట్టిన మెటీరియల్ ఈయనొచ్చిన తర్వాతే పెట్టారు. లైబ్రరీ మేడము ఈయనకి ఆ మెటీరియల్ ఇచ్చారంట ఈయన అడిగితే. ఆ మెటీరియల్ చదువుకుని అక్కడి నుంచి ఆఫీసర్ ఇన్నేళ్ళు చాలా ఏళ్లయింది కదా! ఎన్ని ఇయర్స్ అయింది మొత్తం? సో, ఇన్ని ఇయర్స్‌లో ఆ మెటీరియల్ చదివే ఐఏఎస్ ఆఫీసర్ అయిన మనిషి ఈయన ఒక్కళ్ళే. సో, ఆ లైబ్రరీలో ఆ పుస్తకాలు ఉండటానికి ఒక అర్థం. అవి ఎందుకొచ్చుంటాయి అక్కడి దాకా? నాకైతే ఒకటే అర్థమైంది క్లియర్‌గా. ఆ పుస్తకాలు ఈయన కోసమే వచ్చాయి. ఎందుకంటే ఈయన కమిట్మెంట్ అలా ఉంది. సో, ఆ బుక్స్ అక్కడికి చేరాయి. ఆ లైబ్రరీ మేడమ్ కూడా ఎలాగంటే, దానికి సంబంధించిన ఎలాంటి సాయమైనా నేను చేస్తానన్నంత కమిటెడ్‌గా ఉండేదామె. నేను చూసాను. నేను చూడటం కాదు యాక్చువల్‌గా తను షీ ఈస్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్. ఈయన ఆమెని అమ్మ అని పిలుస్తారు. అలానే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే, ఆ లైబ్రరీలో ఉన్నామ అందరిలాగా ఈయనని కూడా చూసుంటే ఆ! సో, మెటీరియల్ ప్రతీదీ ఈయనకివ్వాలి అని సిన్సియర్‌గా ఒకవేళ ఇవ్వకపోయుండుంటే, బహుశా దాని మూలాన ఈయన ఆ స్థాయికి చదవలేకపోయుండుంటే కదా! సో, అవన్నీ ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఏదేమైనా నేను దీనికి కమిటెడ్ అని ఆయనున్నారు కాబట్టి. రత్తయ్య గారు అక్కడికి మెటీరియల్ తెప్పిచ్చారు. అది అలా అట్రాక్ట్ చేసుకున్నారు ఈయన. అండ్ లైబ్రరీ మేడమ్ ఈయనకి సపోర్ట్ చేశారు ఎన్ని విధాలా అంటే, ఈయన రోజు ఎళ్లి కూర్చొని అక్కడ చదువుకునేవాళ్ళంట. దట్స్ ఇట్. ఇంకా దీనికంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంది? అండ్ ఇప్పుడు దాకా కూడా ఇంక అక్కడి నుంచి ఆ మెటీరియల్ చదువుకుంటూ అక్కడి నుంచి ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఎవరు లేరు. హి ఈస్ ద ఓన్లీ ఆఫీసర్. అండ్ ఈ విషయం సార్ రత్తయ్య గారు పర్సనల్లీ ఫీల్స్ వెరీ ప్రౌడ్ ఆఫ్. సో, ఆయన ఎంతో గొప్పగా చెప్పుకుంటారు ఆ కాలేజ్‌లో. అండ్ ఈయన పేరు మీద ఒక బ్లాక్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఒక కాలేజ్‌లో ఒక బ్లాక్‌కి ఈయన పేరునే పెట్టుకున్నారు. సో, అంటే మన కమిట్మెంట్‌కి ఉండే శక్తి ఎంత అనేది. సో, దట్స్ ఇట్. ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలి అని అంటే ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్. నమస్తే అండి. రాజేశ్వరి అండి. ఎస్ నాకు ఇన్ని రోజులకి నాకేం కావాలనేది నాకు ఇప్పుడు తెలుస్తుందండి. మీ క్లాస్ విన్నాక. నేను నిన్నే మా వారితో చెప్తున్నాను. "ఏవండీ నాకు డాన్స్ నేర్చుకోవాలనిపిస్తుంది. నేను నేర్చుకుంటాను" అని చెప్పేసంటే, "సరే నేను నేర్పిస్తాను" అని అన్నారు ఈయన. ఇప్పుడు మౌనిక గారు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు నాకసలు తెలీదు. నాకేం కావాలో నాకసలు తెలీదు. అందరికి ఏం చేయాలో అది చేస్తాను. చదువుకోమని అందరూ చెప్తారు. కానీ నేను చదువుకోలే. నాకసలు తెలీదు అసల. అందులోకెళ్ళి చదవాలో, చేయాలో గూడా అది అక్షర ముక్క వచ్చేది కాదు నోట్లోంచి. నాకు ఈ క్లాస్ ఇన్నాకాడి నుంచి నాకేం కావాలి? వేరే వాళ్ళని అనటం, అనిపించుకోవడం అయన్నీ తెలిసినియి గానీ, అసలు నాదేంటో, నా జీవితం ఏంటో నాకు తెలీదు. అసలు ఆలోచిస్తుంటే అమ్మో! ఇప్పుడు నాకు ఇదా అసలు నేనింత ఆలోచించలేకపోయానా నా జీవితం గురించి అని అనిపిచ్చింది. మొదటగా నా భర్తతో నేనన్నది నేను డాన్స్ నేర్చుకోవాలి. ఓకే. నేర్చుకుంది గాని విజయవాడ ఎళ్ళాక నేను నేర్పిస్తానని. అంటే నేను చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. నాకు మౌనిక గారు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిన్నే జరిగింది ఈ సంఘటన నాకు. వెరీ గుడ్ ఆలోచించి అండి. వెరీ నైస్. వెరీ నైస్. సో, మీరు దేనికి వయస్సుతోటి సంబంధం ఉండదు. మనం ఏమనుకుంటామంటే ఈ ఈ వయసులో ఇప్పుడు చేయాలా? అవసరమా? ఇట్లాంటివనేది అన్నింటికి మనసుతో మాత్రమే సంబంధం ఉంటుంది. వయసుతోటి అస్సలు సంబంధం ఉండదు. మీరు ఏ విషయం తీసుకున్నా సరే. కాకపోతే మనకేంటంటే ఈ కట్టుబాట్లని లేకపోతే సమాజం అని, పక్కనోళ్ళని మనం అగైన్ పక్కన వాళ్ళ గురించి మనల్ని మనం వెనక్కి నెట్టేసుకుంటూ ఉంటాం. అస్సలు అలా ఉండకూడదు. ఇప్పుడు హ్మ్. ఈ ఒక సినిమా ఉంది 'జబ్ వి మెట్' అనేసి. సో, దాంట్లో హీరో అంటాడు నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఉండేది అనేసి అంటాడు. సో, నీ వయసెంత అని హీరోయిన్ అడుగుతుంది. నాకిప్పుడు 26 27 ఎంతో ఉంటది అనేసి. సరే ఇప్పుడు నేర్చుకో అని అంటది. ఇప్పుడా అని ఆయన అంటాడు. అంటే
మ్యూజిక్ నేర్చుకోవాలనేసి హీరోకి ఉంది. సో ఇప్పుడు కాదు మ్యూజిక్ నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి అనేసి ఆయనకి అపోహ ఉండేది. ఆమె అడుగుతుంది, ఇప్పుడు ఏమైనా చచ్చిపోతున్నావా? ఇప్పుడు ఏం చచ్చిపోవట్లేదు కదా. ఇప్పుడు నీకు ఉండే కోరిక ఏదన్నా ఉంటే దాన్ని తీర్చుకోవాలి. మనకి ఏమైనా కోరికలు ఉంటే వాటిని వయస్సుతోటి అఫ్ కోర్స్ ఆ పటుత్వం డాన్స్ కోసమో లేకపోతే మ్యూజిక్ కోసమో ఆ గ్రహణ శక్తి అలాంటివన్నీ తగ్గుతాయేమో అనేసి మనం అనుకుంటాం కానీ మనం ఎవరిని మెప్పించాలి? మ్యూజిక్ నేర్చుకుని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పక్కనో లేకపోతే ఏదైనా కాన్సర్ట్స్ ఉంటే కొత్తగా ఇళయరాజాతో పోటీ పడుతున్నానా? కాదు కదా. సో ఇట్ ఈస్ లైక్ హ్యావింగ్ ఎ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మన మైండ్ ఏంటంటే నువ్వైతే 0లో ఉండు, లేకపోతే 100లో ఉండు. మనం చేస్తే ప్రతిదీ బెస్ట్ అవ్వాలి, లేకపోతే అసలు చేయకుండా ఉండాలి. ఇది మన మైండ్ మనకి చెప్తా ఉంటది. అన్ఫార్చునేట్లీ దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. సో మనము మేబీ మనము 100 అవ్వలేము అనేసి అనుకునే లోపల 100 అవ్వలేము అనేసి మనం స్టార్ట్ చేసి అసలు మనం స్టార్టే చేయం. బహుశా మీరు స్టార్ట్ చేస్తే 100కి 100 కావచ్చు. అంటే మీకుండే ఈ లోపల ఉండే ఆ ఫైర్ మేబీ మిమ్మల్ని ఇళయరాజా పక్కన కూర్చోబెట్టొచ్చేమో, తెలీదు. సినిమాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పక్కన శ్రీలక్ష్మి గారు ఇదిగో నేను 30 రోజుల్లో మ్యూజిక్ నేర్చుకుంటానని చెప్పేసి ఆవిడ అనుకుంటా ఉంటది. ఈ 30 రోజుల్లో చాలా ఈజీ అనేసి. అది తెలియని అమాయకత్వం అయినా సరే అంత తృష్ణ ఉండాలి మనకి ఏదైనా నేర్చుకోవాలి అని అన్నప్పుడు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి రాజేశ్వరి గారు. మన గ్రూప్ లో అలా చాలా మంది వాళ్ళకి ఇష్టమైనవి నేర్చుకుంటున్నారు. హాబీస్ ని ఎప్పటి నుంచో చేయాలనుకునే కూడా స్టార్ట్ చేస్తారు. నాకు వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు నేర్చుకుంటూ నేను మీకు వినిపిస్తానని కూడా చెప్పారు. లైక్ శ్రీ విద్య గారు వీణ నాకు నేర్చుకుంటున్నారు. నాకు మా చాలా పిల్లలు తోసేదాన్నండి నేను డాన్స్ నేర్చుకోమని చెప్పేసి. నా పిల్లలు నేర్చుకున్నారు. ఇప్పుడు నా మనవరాలు కూడా డాన్స్ నేర్చుకుని ప్రోగ్రామ్స్ ఇస్తా ఉంది. రవీంద్ర భారతిలో చాలా సార్లు 100 ప్రోగ్రాంలు పెద్ద పెద్దగా చేస్తుంది. ఆ ఫైర్ నాలో ఉండబట్టే వాళ్ళకి వస్తుందని ఇప్పుడు నేను గ్రహించాను. వండర్ఫుల్. రైట్. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గ్రహం బెల్ లైన్స్ చెప్పారు కదా మేడం ఇప్పుడు. అవి ఒక్కసారి వాట్సాప్ చేస్తారా మేడం? థ్యాంక్ యూ సార్. రాధిక గారు చెప్పండి. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అంటే మనము దాన్ని పట్టించుకోకూడదు అనేది. కానీ వాళ్ళ పవర్ తో ఎక్కువ అంటా ఉంటారు సార్. మన మంచితనాన్ని అలసుగా తీసుకొని దాన్ని ఎలా డీల్ చేయాలి సార్? అంటే వేర్ ఆర్ యూ గెట్టింగ్ అఫెండెడ్? ఫ్యామిలీలో గాని ఎక్కడైనా సార్ మంచిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎవరు పవర్ ఉంటే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు సార్. అవును. మనకి ఇక్కడ ద కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ అనేది మనము ఈ కమిట్మెంట్ అయిన తర్వాత కూడా చెప్పుకుందాము. నేను ప్రస్తుతానికి మాత్రం మీకు ఒక్కటే చెప్తాను. ఏమని అనంటే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారా లేదా? కరెక్ట్ గా ఉన్నాను సార్. ఎవరి నా గురించైనా సరే రెస్పాన్సిబిలిటీ అనే దానికంటే కూడా ధర్మ ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. మీ ధర్మం మిమ్మల్ని అత్తగారు ఏదన్నా అంటున్నారు, లేకపోతే మీ ఆయన అంటున్నారు, మీ ఇంట్లో వాళ్ళ అత్తగారి ఇంట్లో వాళ్ళు ఎవరో అంటున్నారు. ఆర్ యూ డూయింగ్ యువర్ ధర్మ? రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళకి వండి పెట్టేసి వాళ్ళ ముందు పెట్టేయడం. ధర్మ ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ దట్. మన ధర్మాన్ని మనం ఎప్పుడూ నిర్వర్తిస్తూ ఉండాలి. అండ్ మనల్ని వేరే వాళ్ళు అంటూ ఉంటారు అనేది మనకు అనిపిస్తుంది. అండ్ అంటూ ఉండొచ్చు కూడా. నేను ఇది కాదు అనను. అట్ సమ్ డే వెన్ మీరు మీ ధర్మాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో
దే షల్ నెవర్ బి ఏబుల్ టు కార్నర్ యూ. ఒకటి మీకు మేబీ పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ధర్మ అంటే రెస్పాన్సిబిలిటీ ప్లస్ పేషెన్స్ ప్లస్ మెనీ 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 మోర్ థింగ్స్. అవి మౌనిక షీ విల్ టెల్ యూ. అంతకు ముందు క్లాసెస్ లో మేబీ 1 year బ్యాక్ ఎప్పుడో చెప్పింది. అగైన్ షీ విల్ టెల్ ఇన్ ద డేస్ టు కమ్. సరేనా? Yeah. ఐ విల్ కాంప్లిమెంట్ దట్. సో ప్రస్తుతానికి డూ యువర్ డ్యూటీస్ అంతే అండి. డూ యువర్ డ్యూటీస్. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అనేది ఆలోచించదు. ఎందుకంటే అది మన చేతిలో లేదు కదా. ఇంకో మనిషి ఎందుకు ఇలా ఉన్నారు అనేది మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టుద్ది. ఐ సఫర్డ్ ఇట్ ఏ లాట్ హోల్ ఆఫ్ మై లైఫ్. బట్ సార్ నేను దీన్ని ఎప్పుడు దాటానంటే అసలు ఇంకో మనిషి ఎందుకు ఇలా ఉన్నారని ఆలోచించడం మానేశాను నేను. వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, నేను ఇంత మంచిదాన్నే, నన్ను మంచిగా చూసుకోవచ్చు కదా అని అనుకుంటాం మనం. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వరల్డ్ ఈస్ నాట్ లైక్ దట్. ప్రపంచం అసలు అలా లేనే లేదు. ఓకేనండి? మీరు బాగున్నారని మీతో చాలా బాగుండాలని ఏం ప్రయత్నించదు. వాళ్ళేంటో అదే కక్కుతా ఉంటారు ఇప్పుడు. అవునా అండి? సో ఇక్కడ మీరు ఇలా తీసుకోండి. అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే మీ వైపు నుంచి మీరు ఎప్పుడు ధైర్యం కోల్పోకూడదు. ఫస్ట్ విషయం. ఓకేనండి? నిలబడే ఉండండి. ఎవరు అన్నారని మీరు తక్కువ కాదు, ఎవరు అనలేదని మీరు కదా. మీరు యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఏ మనిషికి ఇంకో మనిషి యొక్క శక్తిని చెయ్యి పెట్టి చూపించే అర్హత లేదు. ఓకే? వీ నెవర్ నో ఎవరు ఎంత వాళ్ళు అనేది. కాబట్టి అలా ఎవరైనా చేస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు మెచ్యూరిటీలో చాలా తక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సో పేరుకే వాళ్ళు నోటితో పైకి గట్టి గట్టిగా మాట్లాడగలుగుతున్నారు కానీ వాళ్ళకి నిజంగా జీవితం యొక్క అర్థం తెలియదండి. సో అలాంటి వాళ్ళ కోసం మీరెందుకు బాధపడాలి కదా కదా. సో మీకేం కావాలో దాని మీద ఫోకస్ పెట్టండి. వాళ్ళు మీతో ఉంటున్నారు కాబట్టి డూ యువర్ డ్యూటీస్ అంతే. మీరు మీ బాధ్యతగా మీరు చేయాల్సిన పనులు వాళ్ళకి చేయండి అంతే. బట్ నాట్ దట్ వాళ్ళ మాట ప్రతిదీ గుండెకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు ఎదిగిన వాళ్ళు అనుకో, అప్పుడు మనం వాళ్ళని విని అర్థం చేసుకుని మనం ఇంకా ఎదగాలనుకోవాలి. అదే మనల్ని కిందకి దింపేస్తుంటే వాళ్ళ గురించి మనం ఎందుకు ఇంత పోరాటం కదా, అవసరం లేదు. సో దట్స్ ఇట్.